వైజాగ్లో తుఫాన్ను ఛేదిద్దామంటూ బాధితులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రవాసులందరి తరఫున శత సహస్ర కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము సైతం అంటూ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, లోక్సభ సభ్యులు, శాసనసభ సభ్యులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా నేను సైతం అంటూ అందరూ అటు సమాజం కోసం, విశాఖ నగరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం శ్రమపడుతున్న విశాఖ నగర వాసులకు, ప్రతి ఒక్కరికి, నిన్ననే ఊపిరి పోసుకుని జన్మించిన బిడ్డలకు అందరికీ కూడా మేమందరం మరొక్కసారి శుభాభివందనాలు తెలియజేస్తూ, రేపు జరుపుకునే దీపావళి పండుగకి ముందు రోజు ఈరోజు మనం చేసుకుంటున్న ఈ శోభాయాత్రలో మనందరికీ మార్గదర్శనం చేసి మన విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి దృఢ సంకల్పంతో ఉన్నానంటూ మన ముందుకు వస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి కొవ్వొత్తుల వెలుగుతో మనందరం ఆహ్వానం పలుకుదాం. ఒక పక్క సముద్రంలోని అలలు, మరో పక్క ఈ సభా ప్రాంగణంలో మన మీ అందరి చేతులలో వెలుగుతున్న దీపకాంతుల వరసలు, మన నాయకుని పెదవులపై చిరుదరహాస రేఖలు, ఇవన్నీ కూడా ఎంతో అందంగా, సుందరంగా మనకి కనబడబోతున్నాయి. మనందరికీ మార్గదర్శనం చేయడానికి వస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి విశాఖ నగరాన్ని సుందర నగరంగా, హరితవనంగా తీర్చిదిద్దడాలని, స్మార్ట్ సిటీగా రూపొందించి ప్రపంచ దేశాలలోనే ఒక అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో వస్తున్న మన నాయకునికి స్వాగతం పలుకుదాం. మన విశాఖ నగరం హుదూద్ తుఫాను తాకిడికి గురి అయి కకావికలమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖ నగరానికి వచ్చి మన ముఖ్యమంత్రి గారితోటి ఈ తుఫాను దాడికి గురైన ప్రాంతాలలో పర్యటించి